నాకన్నా దేవుడే ఎక్కువైపోయాడా నీకు? అయ్యో అది చెప్తే నిజమే కదా. సర్లే దేవుడు ఎక్కడ చేద్దాం. దేవుడా కొంచెం ఏమనుకోకుండా నా 2వ స్థానంలో కూర్చుంటారు దేవుడా. ఏదైనా 2వ స్థానమే కదా దేవుడా. కూర్చో వయసు కూర్చో. ఈ కానీ కూల్ డ్రింక్ అనేది తాగుతావు వయసు? ఏమొద్దు. ఏంటి సడన్గా వచ్చినట్టున్నావు? చిన్న పని ఉంటే వచ్చాను. ఎలా ఉన్నాడు మీ హస్బెండ్? బాగానే ఉన్నాడు. టీ కానీ కాఫీ కానీ తాగుతావు వయసు? ఏమొద్దు. వయసు ఒక నిమిషం ఎవరు వస్తే చూసి వస్తాను. మేడం మీరా? మేడం మేడం లేదు మేడం, మీరు వస్తారని తెలియదు మేడం. మేడం రండి మేడం, కూర్చోండి మేడం. మేడం అలా కాదు మేడం, కూర్చోండి మేడం. డబ్బులు ఉన్న మనిషి ఏసీ లేదంటే సర్లే ఏజ్ ప్రభు థర్డ్ ప్లేస్కి వెళ్తాం. మళ్ళీ అనుకుంటాడు ఏం కాదు, అవసరం కదా మనకి. ఏసయ్య కొంచెం థర్డ్ ప్లేస్లో కూర్చుంటారు. ఏసయ్య ఆమె రిచిగాలు డబ్బులు ఉంటాయి ఆమె దగ్గర. మేడం కూర్చోండి మేడం. మేడం కూర్చోండి మేడం. మేడం ఎందుకు వచ్చారు మేడం సడన్ గా? మా ఫ్రెండ్ తోటి షాపింగ్ వెళ్ళాను. మేడం కూల్ డ్రింక్ అంటే కానీ ఎంత అవుతారా మేడం? అదే మేడం సార్ బిజినెస్ లో ఎంతో హెల్ప్ చేశాడు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మేడం మేడం ఇదే కూల్ డ్రింక్ ఏదైనా తాగితే బాగుంటుంది మేడం. మేడం తెలుగు తిడుతున్నారు మేడం. ఒకసారి మేడం. సార్ ఏమయ్యా? సార్ సార్ మీరు మా దగ్గరికి సార్. సార్ సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ సార్ ఒకసారి స్టెప్ అయ్యింది సార్. సార్ ఒకసారి సార్ 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 ఒక నిమిషం సార్. హాయ్ ఫ్రెండ్స్. సార్ ఒకసారి సార్ మా సార్ పీటర్ పార్క్ సార్ స్పైడర్ మ్యాన్. ఒక్కసారి సార్ ఒక సెల్ఫీ. ఒక్కసారి మౌన్ చూడాలి సార్. ఒకసారి సార్ 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 వీడియో అయిపోతుంది. ఒక సెల్ఫీ సార్. యో యో యో. సార్ సార్ కూర్చోండి సార్. అంటే నాకు 4వ స్థానం ఇస్తాను సార్ సార్ అడ్జస్ట్ అయ్యింది సార్. ఇప్పటికే దేవుడికి థర్డ్ ప్లేస్ ఇచ్చిన దేవుడు ఏమని అనుకుంటాడు. అంటే నా గురించి తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావా? సార్ సార్ అంటే నా గురించి తెలుసు కదా. సార్ సార్ మీరు పెద్ద ఫ్యాన్ సార్. మీకు 100 కోట్ల బడ్జెట్ తీశారు. మీకు సినిమా వస్తుంది సార్ మంచిగా. మరి నేనేమో మంచి హీరో. మరి ఇదేనా నా గురించి ఇచ్చే మర్యాద? సార్ సార్ ఒక్క నిమిషం సార్. నేనేమో మంచి హీరో, అవసరం ఉంటూ పనికి వస్తాడు. యేసు ప్రభు ఏముంది పోతాను కదా. యేసు ప్రభు ఒకసారికి ఏమనుకోకుండా ఒక్కసారి క్షమించి 4వ స్థానంలో కూర్చో. యేసు ప్రభు పీటర్ పార్క్ సార్ స్పైడర్ మ్యాన్ మంచిగా 100 కోట్లు కూర్చో. యేసు ప్రభు ప్రియ కుమారుడు. సార్ ఎందుకు వచ్చారు సార్? అదే పక్కన షూటింగ్ ఉండే సార్ మీ సినిమాకి పెద్ద ఫ్యాన్ సార్. ఫస్ట్ షోలోనే చూసాను సార్ మీ దగ్గర మీ సినిమాని మొత్తం. సార్ సార్ ఎవరు వచ్చేసారు? ఒక్క నిమిషం సార్ చూసేస్తాను. మేడం ఇంతమంది గెస్ట్లు మా దగ్గర గన్ మ్యాన్లు వచ్చారు. అయ్యో మేడం మీరు సడన్గా ఇంట్లో కూర్చున్న ఖాళీ లేవే మేడం. రండి మేడం. అయ్యో ఎలాగ ఇప్పుడు? యేసు ప్రభు కొంచెం ఒక్క 5 నిమిషాలు బయట నుంచి ఉండి. యేసు ప్రభు ప్లీజ్. యేసు ప్రభు శరీరంలో వచ్చారు. యేసు ప్రభు సరే నా ప్రియ కుమారుడు ఇష్టం. ఇంతమంది దేవుళ్ళు ఇంటికి వచ్చారు. మేడం ఎందుకు వచ్చారు మేడం సడన్గా? మేడం మీకు మేడం మీకు పెద్ద ఫ్యాన్ మేడం. మీ పాలిటిక్స్ అన్న మీరు పెద్ద ఫ్యాన్ మేడం. హలో అవునా? అరే ఎంత? 20 లక్షలా? వచ్చారా? సరే 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 నేను చేస్తాను. ఇంటికి గెస్ట్లు వచ్చారా? బిజినెస్ లో లాస్ వచ్చింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని అనుకున్నాను. ఇప్పుడు ఎవరిని హెల్ప్ అడగాలి? నా హృదయంలో ఫస్ట్ ప్లేస్ నా ఫ్రెండ్కి ఇచ్చారు కదా, అమ్మాయిని అడుగుదాం. వయసు చిన్న హెల్ప్ వయసు. నా దగ్గర నీకు మొహమాట పెట్టి అడుగు. అది కాదు వయసు, అది
చెప్పు. డైలీ ఒక 20 లక్షలు కావాలి వయసు. మీ బిజినెస్, మీ ఆయన కూడా మంచి బిజినెస్ సంపాదించాలి. వయసు 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 ఒరే, నా ఫ్రెండ్ అని హృదయం మొదటి స్థానం ఇచ్చాను. పాపమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా 20 లక్షలు ఎంత బాగుంది అనుకున్నానే. రిచ్ కాదు మేడం, వాళ్ళ ఆయన కోర్టులోనే నేను సహాయం చేస్తున్నాను చూడు మేడం. అది చిన్న హెల్ప్ మేడం. వెతక మొహమాటంగా చెప్పండి. మేడం అలా అది కాదు, నాకు కొంచెం డబ్బులు కావాలి మేడం. ఒక 20 లక్షలు. మేడం 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 ఆగండి మేడం. మేడం 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 అయ్యా మేడం. మేడం కూడా వెళ్ళిపోయింది. సరేలే, ఇద్దరు పోయారు. మా సార్ ఉన్నాడు, మా హీరో సార్. ఆయన అడిగితే ఆయన హెల్ప్ చేస్తాడు. 100 కోట్లు రీసెంట్గా తీసిన సినిమాలో వచ్చినాయి. ఆయనకి 20 లక్షలు ఒప్పుకోగలదు. ఆయన చేస్తాడు. సార్ అది చిన్న హెల్ప్ సార్. సార్ చిన్న హెల్ప్ సార్, అది ఒక డబ్బులు కావాలి సార్ నాకు. ఒక 20 లక్షలు. సార్ 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 ఆగండి సార్. సార్ 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 ఆగండి. అరే సార్ కూడా వెళ్ళిపోయాడు. మేడం అడుగుదామా? ఇక్కడ ఆమెకి సిగ్గిపోతుంది. కష్టంలో ఉన్నాను మేడం, చిన్న హెల్ప్ మేడం. మేడం అది నాకు అది 20 లక్షలు కావాలి మేడం. మేడం మేడం ఆగండి మేడం. మేడం 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 అరే ఆగండి సార్, ఆగండి. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? దేవుడా ఎందుకనే నాకు ఇలా చేసావు? నీకు ఆదివారం మందిరానికి వస్తాడు, నీ కానికి ఎంతంటే ఎందుకనే నాకు ఇలా చేసావు? మళ్ళీ కాల్ చేస్తున్నాడు ఈ మనిషి. ఎంత డబ్బు పెరిగిందో ఎంత. హలో ఏంటి తీరిపోయిందా? అవునా? ఎంత మంచిగా వచ్చావు వేసావు. సరే సరే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు. నీ స్తోత్రం వేసయ్యా, నాకు తీర్చేవయ్యా. నీకు ఎంత ఉన్నాడు వేసుకొని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ప్రభు మీరు ఎలా వచ్చారు ప్రభు? వీళ్ళందరికీ నేను మొదటి స్థానం ఇచ్చాను ఏసయ్యా, నీకు చివరి స్థానం ఇచ్చావు. నన్ను క్షమించేసయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ సారాంశం ఏంటంటే, నేటి విశ్వాసులు రక్షణ తీర్మానం తీసుకున్న తర్వాత విశ్వాస జీవితంలో కూడా డబ్బు అనే ఒక మత్తు పదార్థం వచ్చిన తర్వాత లోకాశలకు లొంగి ఫ్రెండ్స్కి, డబ్బున్న వాళ్ళకి, పొలిటీషియన్కి, సినిమాలకి, వాళ్ళందరికీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చి యేసుక్రీస్తు వారిని, ఆత్మీయ జీవితాన్ని, ఆయన మందిరాన్ని లెక్క చేయలేదు ఎవరు. కష్టం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రాలేదు, డబ్బున్న స్నేహితులు రాలేదు, హీరో రాలేదు, పొలిటీషియన్ రాలేదు. కేవలం కష్ట సమయంలో దేవుడే ఆదుకున్నాడు. మనం కూడా నీటి విశ్వాసులుగా కాకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని వల్లే పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.